బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ మరింత పెరుగుతుంది. మోడీ మంత్రివర్గంలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశంపై ఢిల్లీ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఆదివారం లేదా సోమవారం కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతుంది. ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో హోంమంత్రి అమిత్ షా భేటీ కావడంతో కేబినెట్లో విస్తరణపై ఊహాగానాలు మరింత బలపడ్డాయి. మంత్రివర్గంలో ఎవరికి ప్రమోషన్ దక్కుతుంది, ఎవరికి కొత్త శాఖలు వర్తిస్తాయి, కొత్తగా ఎవరికి అవకాశం లభిస్తుంది అనే అంశాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇక తెలంగాణపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో బీజేపీకి ఉన్న ఎంపీ బలాన్ని దృష్టిలో పెట్టుకుని మరిన్ని మంత్రి పదవులు దక్కే అవకాశాలపై నేతల్లో ఆశలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి కేబినెట్ మంత్రిగా, బండి సంజయ్ సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు. ఈసారి విస్తరణలో తెలంగాణ నుంచి ఎవరికి ఛాన్స్ దక్కుతుందన్నది ఎంతో ఆసక్తికరంగా మారింది. బీసీ మహిళ, ఎస్టీ సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకునే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న చర్చ చాలా బలంగా జరుగుతుంది. మంత్రి పదవుల రేసులో ఈటెల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, గోడెం నగేష్ పేర్లు చాలా ప్రధానంగా వినబడుతున్నాయి. కేంద్ర కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ మరింత పెరుగుతుంది. మోడీ మంత్రివర్గంలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలపై ఢిల్లీ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఆదివారం లేదా సోమవారం కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతుంది. ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో హోంమంత్రి అమిత్ షా భేటీ కావడంతో కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు మరింత బలపడ్డాయి. మంత్రివర్గంలో ఎవరికి ప్రమోషన్ దక్కుతుంది, ఎవరికి కొత్త శాఖలు వస్తాయి, కొత్తగా ఎవరికి అవకాశం లభిస్తుంది అనే అంశాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇక తెలంగాణపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో బీజేపీకి ఉన్న ఎంపీ బలాన్ని దృష్టిలో పెట్టుకుని మరిన్ని మంత్రి పదవులు దక్కే అవకాశాలపై నేతల్లో ఆశలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి కేబినెట్ మంత్రిగా, బండి సంజయ్ సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు. ఈసారి విస్తరణలో తెలంగాణకి ఎవరికి ఛాన్స్ దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. బీసీ మహిళ, ఎస్టీ సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న చర్చ కూడా జరుగుతుంది. మంత్రి పదవుల రేసులో ఈటెల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, గోడెం నగేష్ పేర్లు ప్రధానంగా వినబడుతున్నాయి.